రాగులు, సబ్బియం, ఇవి మనం ఓవర్ నైట్ అంతా బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకునే వాటి పక్కన పెట్టుకొని శుభ్రంగా కడుక్కొని మనం ఒక కడాయిలో వేసుకొని బాగా 1 గంట వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఎండల కాలం చల్లదనం, పిల్లోళ్ళకైనా మనం పెద్దోళ్ళైనా ఎవరైనా ఇలా కిచిడి చేసుకుని తింటే చాలా మంచిది, చల్లదనం. ఇప్పుడు మనం ఒక కళాయిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కాజును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకొని ఫ్రై అవనిచ్చి మనం ఉడకబెట్టుకున్న కిచిడీని కూడా వేసుకోవాలి. ఇంతే సింపుల్ రెసిపీ, చాలా బాగుంటుంది. నాస్టాకు ఇలా చేసుకొని తింటే